హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే పతంగులు ఎగిరేయడానికి అయితే పోతున్నాము. చాలా రోజుల నుంచి చాలా మంది కామెంట్లు అయితే చేస్తున్నారు, నాకు కైట్ వీడియోస్ కావాలని చెప్పేసి. మన బిల్డింగ్ మీద లేపనికి అప్పంచే ట్రై చేస్తున్నాం, గాలి వస్తలేదు. సో అందు గురించే పెద్ద కొండ ఉంటుంది, పోయినసారి ఎగిరేసిన కొండ ఉంది కదా, దానిపైన పోతున్నాం. పోయి అక్కడ లేపుదాం, మస్తు వస్తుంది. అక్కడ గాలి మంచిగానే వస్తుంది, ప్లస్ వ్యూ కూడా మంచిగా కనబడుతుంది. ఇప్పుడే వస్తుంది గాడ్ పివర్ నాకు రాలేదు. మెలరు ఎన్కోడు వస్తుండు నియో మంచిగా నడిపిస్తారు. నియో అద్దమూలెక్కిత్తురు ఈరోజు హాలిడే తీసుకున్నాడు, వాళ్ళ పండుగ ఉన్నది, వాడు తిరుగుతుండ్రు రోడ్డు మీద. మన దగ్గరికి వస్తుంది కావచ్చు, ఏమో మరి ఫోన్ చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి అక్కడికి అయితే పోతున్నాము. వాడిని తెలిసి సిద్ధిపడ పోతున్నాం. అసలు పోవాలి రే మనం కూడా. వాళ్ళ మామ మరీ వెలిచిండు, వాళ్ళది ఏదో పండుగ ఉన్నది. మనకు ఆ గుట్ట కూడా, మనము ఆ గుట్ట కాడ ఆటలు కొత్తారట. తినిపోతారనే పిలిచి పని చేయమని కాదు, పోతే పని చెప్తాను అనుకోకర్రీ, పోయి తిని రావాలి. సరేనా? పిలిచినప్పుడు పని చెప్తున్నా, చిన్న రాసిన నేను వాళ్ళకు. మరి ఇంకేం గురించి చంద్రరాజు అంటే కుర్చీలు ఎత్తారు చక్క. ఇప్పుడు వచ్చేసి కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో టు కొండ. ముత్కంత డ్రైవింగ్ వచ్చాడు. ఇలా కారు కొండ ఎక్కిస్తాడు. అరే పోతుందా? నియో 4x4 కావే నియో. ఫస్ట్ టైం మన క్యాంపర్ తో అడ్వెంచర్. మొదలేసుకో ఏం కత్తి సరికే సార్ మంచిగా ఎక్కిదిరా అక్క. ఇదే ఎండింగ్, గాడ ముంగట ఇదే ఇగో ఎంత హైట్ వచ్చినాం చూడు. బాజా నియో ఎక్కించు. నియో మురుసుడు మరి మురుసుడు ఉన్నది బండి. వీడికేం కారు నడిపే రాకపో, అసలు వీడికి ఇంత మంచిగా నేర్చుకున్నాడు. పోతే వేనో ఏడాది కానీ డ్రైవింగ్ మాత్రం నేర్చుకున్నారా బాబు. చాలా హైట్కి వచ్చినాం గాయస్. గాలి ఇడ కూడా మొత్తలేరా, నో గాలి ఇన్ దిస్ ప్లేస్. దారం అయిపోయిందా? ఏదేమైనా నియోగాడు పతంగులు మాత్రం మస్తు లేపుతాడు. వాయిని నేపొచ్చినట్టుగా మా దాంట్లో పతంగులు ఎవరికి లేపరా. ఎట్లా అంటే ఇట్లా ఉన్న తానే గిర్ర దింపుతాడు, మీదికి లేపుతాడు, కిందికి దించుతాడు, కథలు కొడతాడు. హైదరాబాద్ ఉన్నాడు కదా, ఇది హైదరాబాద్ బిడ్డ అన్నట్టు. ఒక్కొక్క పతంగ పట్టిండు. ఒకవేళ లేచినాయి అనుకో అన్ని లేపుదాం ఇక. సాయంత్రం వద్దాం, సాయంత్రం ఘోరం కాలుతుంది. అయిపోయింది, వస్తుంది కూడా ఇప్పుడు కూడా. దారాలని ఎక్కడిరా, నేను కొత్త కొనుక రావాలా, లేవేమనుకున్నా. బాబా ఈగల్ కైట్ సింహం సామాన్ ధైర్యంగా మొత్తం గ్యారేజ్. ఏమన్నా కనబడుతుంది అది సామాన్ గ్యారేజ్ అయిన మొత్తం కవర్లు వెళ్ళినాయి అన్ని సట్టు ఏమవుతుందా గాలి కూరగాయలు లెక్కన ఉంది. సింహం పోమా మరి డ్రోన్ అన్ని తీసుకుపోదామా? మంచిగా ఎత్తున్నారా. ఇది ఏమైందిరా లేప్. ఓకే 3 kites లేతే అరా నియో. వేరే లేపు చూడరా, లేతుంది కాదు కూర దించిగా, వేరే లేపు చూడు. చుట్టూ వేరే లేపు చూడు, అది తీసుకొని వద్దాం డ్రోన్. ఇప్పటికైతే 2 లేచినాయి. ఇగో ఇది లేచింది, ఆ లయన్ లేచింది. ఇదిరా ఇది ఇంటిది అసలు. ఇది లేతలే ఘాట్ మారుతుంది అసలు అది. నేను ఏం చేసా తెలుసా,
అది కట్టె పెట్టినా అది పై పెట్టినా టెక్నాలజీ మంచిగా అవుతుంది కదరా ఇది ఇది కూడా సెట్ లైఫ్ ఎంజాయ్ పండగ ఇదిరా ఇది అది కట్టె ఉన్నది ఒక పైప్ ఉన్నదిగా వెయిట్ కట్టె బాగున్నది కట్టె తీసే వేరే తెచ్చుకుందాం పర్రా టైం వేస్ట్ చేయకూడదు దరి చలో 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 అయిపోయే నా మీదకి వస్తున్నది అయిపోయే పర్రా టైం వేస్ట్ చేయకూడదు చలో ఇప్పుడైతే పతంగులు అయితే లేపినాం మంచిగా ఎగిరినాయి. ఇప్పుడు ఏడు పోతున్నాం అంటే సిద్దిపేట పోతున్నాం, ఎందుకంటే ఇంకా సిద్దిపేట పోతున్నాం. సిద్దిపేట ఎందుకంటే ఒక 4-5 పతంగులు ఫ్యాన్సీ తెస్తాం, అట్లా ఇంకోటి పేపర్ పతంగులు తెద్దామని పోతున్నాం. ఫ్యాన్సీ ఎవరు 4-5 తెద్దాం, ఇంకా ఎక్కువ తెద్దామా? సిద్దిపేట పోతున్నాం. సిద్దిపేట పోతాం గాయస్. కిందికి ఎట్టినా చూడు ఫస్ట్ టైం ఇంత అడ్వెంచర్ ఇట్లా ఎప్పుడు చేయలే అన్న. దగ్గర ఒక 4-5 ఫ్లోర్ వచ్చినామా? ఓ ఇంకెక్కువ రా మరి చూస్తే డ్యామ్ కూడా షాక్ అయితే గీడెవర్రా గట్టెక్కిచ్చిన డ్యామ్ కొల బండ్లు వచ్చినా వేరే బండ్లు వచ్చినా డ్యామ్ జర డ్యామ్ లెక్క కాన్సంట్రేషన్ మొత్తం డ్రైవింగ్ మొత్తం ఇటు చూడు నీకు ఎంత పైన వచ్చిందో. మనమే వాళ్ళని అనొచ్చు, మీరేంది మా జాలు ఏం చెప్తారు అని. నేను వచ్చిండు ఏమన్నా అంటాడేమో అనుకున్నాం కదా, ఈ కార్ ఇదే వరకు పట్టించుకోలేడు. అదొక అడ్వాంటేజ్. మన పోలీసులు ఆపి కూడా ఈ కార్ ఎక్కడ కాదు ఇంకొక ఆయన జావ్ అనుకోని హిందీలా జావ్ కొన్ని అడ్వాంటేజ్లు అన్నట్టు దీంతో చాంపార్ కనబడతలేదు, లేచి చూస్తున్నావు. మస్తు అనిపిస్తాయి పతంగులు, గుడ్డు పతంగులు, వంకర గుడ్లు మస్తు మంచిగా పతంగులు మంచిగా చెయ్యకున్నావు. పుల్ల దొడ్డు ఉంటే ఏమైతే అంటే పడిపోతుంది మొత్తం. సన్న ఉంటే నీ అయిదా ఒకటి అవి 3, 4, 5 మొత్తం 5 పతంగులు వేసుకున్నాము. మా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ప్లస్ దారాలు కూడా ఉన్నాయి. దారాలు అవసరం లేదు, ఓన్లీ కైట్స్ తీసుకుంటున్నాం. ఏమైందిరా? దారం ఒకటి తీసుకోవాలి, మన దగ్గర 3 ఉన్నాయి. గివి తీసుకుందామా? గివి తీసుకో. ఎంత కోటి? 50 రూపాయల కోటి. మొత్తం షర్ట్ తీసుకుంటా. 50 రూపాయల కోటి షర్ట్ తీసుకుంటా. 5, 6, 30, 300 మొత్తం ఎంత బిల్? చక్కెరలు ఉన్నాయిగా, ఉండంతే అవి కూడా అన్ని ఒకసారి లేపు. చక్కెర ఉన్నాయి, చక్కెర లేవు అవసరం లేదు, దాన్ని చుట్టి ఎగిరేద్దాం. ఓకే గాయస్, మొత్తానికి కైట్స్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్తున్నాము అంటే సిద్దిపేట లోకల్ పోతున్నాము. మాకు ఇటువంటి కైట్లు కావాలి. ఈ సిద్దిపేట దొరకాయో చూడాలి. దొరికితే అవి కూడా మాకు 5-6 తీసుకుంటాం. మా ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు కైట్స్ ఉన్నాయి కదా, అవన్నిటిని ఉన్న వాటి అన్నిటిని ఒక్కడేసారి ఎగిరేద్దామని ఆలోచన. పోయినసారి లేపినట్టుగా ఇప్పుడు చూద్దాం. ఈసారి మన కైట్ మాస్టర్ కూడా ఉన్నాడు కదా, సుభాష్ రోడ్. ఇప్పుడు సుభాష్ రోడ్ అంటున్నా, కమాన్ రోడ్ లా ఎక్కువ ఉంటాయి, హోల్సేల్ అమ్ముతారు. ఇక్కడ మంచిగా అనిపించింది, అందుకని ఆయన మావాడు ఉన్నాడు. సో వాడు ఉన్న పర్పస్ కూడా తీసుకున్నాము. డిస్కౌంట్ ఇచ్చింది మంచిగానే. వాళ్ళు కొనాలనుకుంటే మనం తనైతే కొనుక్కోరు, మంచిగా ఉన్నాయి పతంగులు. వచ్చి చూడు ఒకసారి మీరు నచ్చితే కొనుక్కోరు. ఇప్పుడు కమాన్ రోడ్ పోతాం. ఏమైనా న్యూ ఇయర్ కి ముగ్గుల పోటీ ముగ్గులు వేస్తే చాలే, మొత్తం కలర్ మనం కూడా వేద్దామా పోటీ? చేయొచ్చు, బాబాయ్ మంచిగా చేస్తాడు. కలర్ అయిపోయింది వేసి. అబ్బా చాలా రోజుల తర్వాత సిద్దిపేటలో సిగ్నల్స్ ఏదైనా నడుస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోరా, సిగ్నల్స్ ఏదైనా నడుస్తున్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోరా, జింగిడిగాడు.
పెద్ద ఎల్లో కలర్ పతంగి పతంగి థర్మాకోల్ ప్రమోషన్ వేరే లెవెల్ ఉన్నది. ఒక పతంగి చూసి మంచిగా పెద్ద పతంగి ఏమో అనుకున్నాము, కాకపోతే అది చూస్తే అది బోర్డు. ఒకవేళ పతంగి అయితే అంత పెద్దది మేమే కొనుక్కొని పోతుంటే సైడ్ కప్ దయ్యం పతంగి ఉన్నది సైడ్ కప్. మాకు కావాల్సిన పతంగులన్నీ గిసొంటి ఫ్యాన్సీ ఈడొకటి ఉన్నది, ఈడొకటి ఉన్నది. ఇంకా ఈ షాప్లు ఇంకా మొత్తం ఫ్యాన్సీ ఏమేమి ఉన్నాయని ఒక 4-5 రకాలు తీసుకున్నాం. అన్నది కుల్ల ఇప్పచ్చు అన్న మనల్ని డిఫరెంట్. ఓకే పెద్ద సైజు కావాలి మా దగ్గర. పుల్లలే కాదు ఉన్నాయి కానీ అన్నీ హ్యాపీయా కూర. పెద్ద పతంగం కావాలి, పెద్ద పతంగం కావాలి, దొరికింది కదా. కూరగాయల పతంగ అయితే తీసుకోండి ఇప్పుడే. చెప్పన్న సిద్దిపేటలో అసలు దొరికే అనుకున్నాం. వీడి గురించి హైదరాబాద్ దాకా పోవాల్సి వస్తుండే, మొత్తానికి తప్పింది. సిద్దిపేటలో దొరికినాయి అన్ని. చిల్లి పతంగం కూడా 3, 4, 5, 5, 10 మొత్తం. అన్న ఎంత అయింది? 1000 రూపీస్. తక్కువేం కదా డిస్కౌంట్ చూడు. ఇది 400 వచ్చిన రేట్ వేసిన పెద్దది. పెద్దది వచ్చిన రేట్ వేసిన దాని చిన్నది దానికి ఆల్రెడీ పతంగి ఇవన్న వేరే పతంగి లేపుకొని అవుతుంది. దారం బాగుపోతుంది. ఓ ఇది ఇళ్ళకి పడ్డది, ఇళ్ళకనే పడ్డది. ఇది బ్లాక్ దయ్యం దాంట్లోకి జాగ్రత్త. పుల్లలు రివర్స్ ఉన్నందుకు ఇది ఒక్క డిస్కౌంట్ అయితే ఇచ్చిండు. మా దగ్గర మా తూనే 10-20 ఉన్నాయి, పుల్లలు లేవు. పుల్లలు వరకు మళ్ళా కొనుడే అయింది. ఎలక్ట్రిక్ సర్కల్ అన్న దగ్గర ఎలక్ట్రిక్ ఇవి దొరుకుతున్నాయట. కొత్త అసలు ఎంత పడుతుంది అన్నది? 1500. అమ్మ తీసుకుందాం. 3000 కూడా ఉంటుంది పెద్ద సైజు. కావన్నా తీసుకుందామా? పని చేస్తుందా? శ్రమ తలగాలి కొద్దిగా, తర్వాత అవుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే గైస్ కావాల్సిన పతంగులు అన్నీ తీసుకున్నాము. ఆ బిల్డింగ్ వేసినందుకు మనకు ఒక దారం మేడం అయితే ఫ్రీ ఇచ్చిండు. రీసెంట్గా తిరుపతి పోయినాం కదా, తిరుపతి పోయినందుకు నాకు ఒకటి మంచిది అయితే జరిగింది. అది ఏంటంటే అయ్యో మీ డ్రైవింగ్ పర్ఫెక్ట్ వస్తుందని తెలిసింది. ఇక ఏడికి పోయినా కానీ డ్రైవింగ్ వానికే ఇస్తున్నాయి. పర్సనల్ డ్రైవర్ మచ్చాడు ఇవాటి నుంచి. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ డ్రైవర్. ఎంత అయింది అనుకుంటున్నావు? చుట్టేది చక్కెర ఉందా? ఎలక్ట్రిక్ చక్కెర ఉందా? అంటారా? అది తీసుకున్నా. ఎందుకు కావన్నా? లేకుండా నడవదా? ఏంటిది? ఎలక్ట్రిక్ చక్కెర కావన్నట్టు ఎందుకు? చిన్న అయితే బటన్ వద్దాం అనుకుంటున్నాడు ఇట్లా చేతులలో. సో అదేం అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఏడి పోతున్నాం అంటే చక్కగా ఇంటికి పోతాం. ఫస్ట్ ఇంటికి పోయినాక సరే అన్నీ చూసుకుంటాం, చూసుకొని కెమెరాలో తీసుకొని చక్కగా లొకేషన్ పోయి ఉన్న పతంగులు అన్నీ లేపుతాం. మస్తు ఉంటుంది వ్యూ. సో లెట్స్ గో టు హోమ్. స్టూడియో పోదాం. తర్వాత మీకు ఒకటి ఫ్రీ ఇచ్చిండు. నిన్న వైకుంఠ ఏకాదశి కదా, మొత్తం ఓరు నేను రెచ్ పిక్తున్నావు నడపతా అంటే ఈ డైలాగ్ అంటావా? పడ్డది నీ ఫోన్, నా ఫోన్ కాదు. పడ్డది నా డిస్ప్లే పోతే నీ డైలాగ్ డిస్ప్లే పోతే అరే అరే వీడు డ్రైవింగ్ మంచిగా ఎత్తున్నారు. ఒక దండ తీసుకొని వేద్దాం అరవింద్కి. సిస్టీ కెమెరా ఇటువంటి పెట్టాలి స్టూడియో కాడ. మన సబ్స్క్రైబర్ ఏంటట షాప్ లో మన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ మంచిగా ఇస్తారు అంటుంది. అలాగే పోయినాం మేము. మరి అలాగే మళ్ళీ పోయినాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి సిద్దిపేటలో ఒక మొత్తం 100% తెలుసు అని అనం మేము. కాకపోతే ఒక 60-70% మెంబర్స్కి అయితే తెలుసు. ఏడి పోయినా గుర్తుపడుతూనే ఉంటారు. ఆడియన్స్ ఏదైనా షాప్ పోతే ఖచ్చితంగా గుర్తుపడతారు. ఇప్పుడు ఆడ పోయినా కాకపోతే ఆయన సబ్స్క్రైబరే. ఆయన ఏమంటున్నా అది ప్రమోషన్ చేయగల గిరగిర తిరిగే చక్కెర ఉంటుంది, అది చెప్పు చూపెట్టు ఆడియన్స్కి అంటుండు. అది చూపెట్టిండు. అది వస్తానే కర్రం తిరుగుతుంది. దాని మీద పడ్డది మచ్చ కన్నా ఆల్రెడీ క్యాంపర్లోకి వెళ్ళి, అందుకని తీసుకో ఎప్పుడో పడ్డది. 100 రూపాయలు 100 కిలో పావు. మంచి మంచి ఒక్కొక్కటి.
भाई कच्चा नहीं देना भाई। अरे पक्का हुआ। यो ऐसा वाला देना क्या भाई। अरे कच्चा वाला भी स्वीट लगता है। అయిందిగా అయ్యో ఒకటి ఎక్కువ ఇక ఇంకత్తి బరాబర్ ఎత్తాను రా ఒకటి ఎంత 100 రూపాయలు రెయిన్ వన్లు మనకి ఒకటి ఫ్రీ ఇచ్చిండు ఎవడు మురుసుడు నెక్స్ట్ ఇచ్చిండు ఒకటి ఎర్రి తినాలే ఇంకా నయ్య ముక్కలంటే ఆయన వీడు అనుకున్నాడు అన్ని కావాలి అనుకో జీప్ జీప్ అన్న జీప్ ఎదురా నచ్చింది నాటుకోలు తీసుకోవాలి బాబాయ్ నాటుకోలు నాటుకోలు ఫ్రై అస్సిల్ అస్సిల్ ఇవ్వలేవు మచ్చ డ్రైవింగ్ చేస్తుండే కాబట్టి మచ్చ తినడు తినబెడతాడు. తినబెడతా పురుగు పురుగు వచ్చింది ఇది ఓకే తినరా. నైస్ పురుగులు ఫస్ట్ దాంట్లో వచ్చింది Bitch, I'm going through something, that's why I ain't calling. Phone in progression, it's all that I wanted. A phone in affection, I summon it. Summon it, dub it. మన గేమింగ్ ఛానల్ కోసం ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించినాము. ఆ ప్రోడక్ట్ ఏంది ఏం కదా అని చెప్పేసి మీకైతే చూపిస్తా అన్బాక్సింగ్ చేసేసి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే కాదు పట్టుకో. దీంట్లో గ్రీన్ కలర్ మ్యాట్ ప్లస్ ఒక లైట్ స్టాండ్ అయితే తెప్పించినాము. ఇది ఎందుకు అంటే వెనకాల నేను గేమ్ ఆడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అది మంచి కనబడతలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దామని డిసైడ్ అయిపోయినాము. సో ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. ఇప్పుడు అన్న మంచి డ్రెస్ వేసుకున్నాను మొన్న చెప్దాం అనుకున్నా. వచ్చేసింది ఏమని డబ్బా పెడితే ఏటో ఉందన్న. కా మెత్తగా ఉంది. జాంబీ సీర కట్టుకుంటావరా ఇది నాకు ఫేవరెట్ కలర్ ఇది ఏదిరా ఈ కలర్ గ్రీన్ ఆరా ఈ గ్రీన్ తాజంతా పో వానికి డార్క్ గ్రీన్ రే అవి ఇప్పుడా రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర రాజా బాబాయ్ రాజ బాబాయ్ బోపరా బోపరా బోపరా. ఇవి ఎట్లున్నాయి ఫ్యాన్ కుట్టే చూడుగా నీరు ఇంకోటి ఉన్నది పెడతాను. రాజాది రాజా రాజా బాబాయ్ రాజ బాబాయ్ రాజా గంభీర మంచిగుందా? సేన. బాగుందా సూపర్ సూపర్. నిజంగా ఇది గిఫ్ట్ ఉంటుంది ఇక స్టాండ్ టెలిస్ లైఫ్ దాన్ని దీని అంటే ఇది ఫస్ట్ బటర్ రాజ రాజ బహుబరా బహుబరా నంబర్ పెట్టిండు. ఇగో 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 మీద ఒకటి లేదు స్టాండ్ లేవు అంతే కింద స్టాండ్ ఉందండి. పెడుతూ పెడుతున్నా పెట్రా ఆరా రెండు వచ్చినాయి ఆరా ఒకటే దీనికి ఎట్లా పడుతుంది సింపాలి తీసేయాలి కావచ్చు నాకు ఇది మధ్యలో తోడు పెట్టుకోవాలి కావచ్చు. రైట్ అంతే అది తీసేసి అడిగిడికి వేసి మధ్యలో తోడు పెట్టాలి కావచ్చు. హెలికాప్టర్ హెలికాప్టర్ లూజ్ అవుతుంది ఇది నాకు అంత కనిపిస్తాయి తిప్పు అట ఇట ఏమో కింద దగ్గర మొత్తం ఇది నీకు అది అది దింపి పట్టుకో. అరే నట్టుందన్నా. నట్టుంటే ఆడొస్తా నీకు. ఏడుందిరా అది నట్టు కదా అది. నట్టే ఇది అది దీన్ని పట్టుకోవాలి గట్టిగా ఆవుతురే చేతుల కిందికండి రా బట్టే ఫస్ట్. ఆవురా ఫస్ట్ బట్టే మస్తు మీకు వదిలే హ్యాపీ న్యూ ఇయర్ అన్ను ఏడ దొరికించుకుర్రా అని పొద్దుగా చచ్చిపోయినట్టు ఎడుతా ఉన్నారు. షులు లెక్కడి మచ్చా హ్యాపీ న్యూ ఇయర్ షులులు గుడ్ మార్నింగ్. అరే కాదన్నా అన్నా అది పైన చక్కగా పెట్టేసేయాలి. జస్ట్ డైరెక్ట్ అలా దిగుతుంది అలా దింపి గతే దింపాలి. బట్ట మొత్తం దింపాలి మరి. దింపాలి అరే జాంబే పట్టుకోరా
అటా ఇటా మరి ఇవన్నీ ఏంటివి? ఇంత లూజ్ అయినట్టు ఐడు ఏరా ఇంకా చాలు చాలు లావటిక మొత్తం అంత గదిగా జరిపితే పైన కొంచెం నీట్ ఉంటుంది. ఈ పాతని పెట్టి గుండు సూది గుస్తే అయిపోయింది. ఇంకా మా గాయమని చెప్పింది మనక తీసి స్టాండ్ వేసి మొత్తం ఆడ ఇరికిటం అవుతుంది. అది ఎప్పటికీ అన్నం ఉంటుంది ఇక. అదే బాబాయ్ ఒక్కడి చేస్తాడు. నేను ఇప్పుడు చేసిన పొద్దుగాల అన్నం వండినాం, కొంచెం ఎక్కువనే ఉండే, కొన్ని కోతులు వచ్చినాయి, అవన్నీ కూడా ప్రెగ్నెంట్ ఉన్నాయి అన్నట్టు. సో రాకేష్ గారు ఏం చేసిండంటే అన్నం మొత్తం తీసుకొని కోతులకు వేసిండు, మళ్ళీ వండుకుందామని చెప్పేసి. అవన్నీ తింటా ఉన్నాయి. మా వ్యక్తి దొరుకుతూనే లేదు, అన్ని ప్రెగ్నెంటే ఉన్నాయి ఉన్న కోతులు. మంచి పని చేసినారు. కడుపు చూస్తే ఏర్పడతలే ఆరా. లేదు లేదు ఏమనుకోరా తిన, మళ్ళీ వండుకోర్రా మీరు. ఏమతోనే వండుకోరు తినంతే ఆరా తినేసేద్దాం. గ్యారేజ్ మొత్తం సదరుడు అయితే అయిపోయింది. ఓల్డ్ లుక్ వర్సెస్ న్యూ లుక్ అయితే చూసేయండి మన గ్యారేజ్ ఎట్లుందో. మొత్తం కూడా నీట్ అండ్ క్లీన్ చేసేసినాము. సో ఇప్పుడు ఏదైనా పాము వస్తే నీట్గా కనబడుతుంది, దాన్ని దొరకబట్టచ్చు, లేకుంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళని వచ్చి పట్టుకపోతారు. సో ఇప్పుడు వచ్చేసి క్లియర్ వ్యూ ఎంత మంచిగా చూడరు. వీటిని ఇంకా ఆర్గనైజ్డ్ వేలా పెడతాం, ఇవి పైన పెడతాం, ప్లైవుడ్ షీట్లు అన్ని పైన పెడతాం. ఆ స్క్రాప్ అంతా అమ్మేస్తున్నా, ఇక్కడ కనిపిస్తున్న స్క్రాప్ సగం అమ్మేస్తున్నా. ఈ కార్ పోతుంది, ఆ కార్ పోతుంది. గ్యారేజ్ కొత్త తీసేసి రేకులు వేస్తున్నాం. మొత్తం నీట్ అండ్ క్లీన్ అవుతుంది. పైన మీద అయితే పరదాలు చూస్తారో ఈ పరదాలు కూడా చేంజ్ అయితే అయిపోతాయి. సో ఎంజాయ్ పండగ ఇక, నో టెన్షన్. ఓమా గేట్ కూడా మంచిది చేయాలి మళ్ళా పడి. ఏమున్నారా నాయన మీరు?